అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఒక ప్రదేశం ఉంది, అక్కడ గాలి కనిపించదు కానీ చంపేస్తుంది. భవనాలు ఖాళీగా కనిపిస్తాయి కానీ గోడలపైన ఇంకా మరణం మిగిలి ఉంటుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళామా ఎంతమంది బయటికి వస్తామో తెలియదు, కానీ ఆరోగ్యం మాత్రం అక్కడే మిగిలిపోతుంది. ఇది హర్రర్ సినిమా కాదు, ఇది నిజ జీవిత రహస్యం. ఇది చెర్నోబిల్ ఎక్స్క్లూజన్ జోన్. ఎందుకు ఈ ప్రదేశం నిషేధింపబడుతోంది? ఎందుకు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతమని చెబుతున్నారు? తెలుసుకుందాం మరి. చెర్నోబిల్ ఎక్స్క్లూజన్ జోన్ యూరోప్ ఖండంలో ఉక్రెయిన్ దేశంలో ఉంది. క్వీన్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం 2600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అణు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇదే. 1986 ఏప్రిల్ 26న ప్రపంచంలో ఒక్కసారిగా నిలిచిపోయిన రోజు ఇదే. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో రియాక్టర్ నంబర్ 4 పేలిపోయింది. సెకండ్ వ్యవధిలో రేడియేషన్ ఆకాశంలో ఎగిసిపోయింది. సాధారణ ప్రమాదం కాదు, హిరోషిమా బాంబు శక్తి కంటే 400 రెట్లు ఎక్కువ రేడియేషన్ బయటికి వచ్చింది. అప్పటి నుంచి రేడియేషన్ తగ్గింది కానీ పూర్తిగా అయితే తగ్గలేదు. ఇంకా తగ్గడానికి 20,000 సంవత్సరాలు పడుతుంది. ఇది చెర్నోబిల్ యొక్క అసలు సీక్రెట్. గోడలు, ఇళ్ళు, నేల, పక్షులు, అడవులు, గాలి అన్నిటినీ రేడియేషన్ ఇంకా దాగి ఉంది. కంటికి కనిపించదు, వాసన ఉండదు, అలాగని స్పర్శించలేరు కూడా. మనిషి కానీ ఇది ఉన్న చోట మనిషి శరీరం తట్టుకోలేదు. ఇప్పటికీ చెర్నోబిల్లో కొన్ని ప్రాంతాలు రేడియేషన్ స్థాయి సాధారణంగా 10 నుండి 100 రెట్లు పైగా ఉంటాయి. కొన్ని హాట్స్పాట్ దగ్గరికి వెళ్తే 1 నిమిషంలో ప్రాణ ప్రమాదం కూడా జరుగుతాయి. ఇప్పుడు చెర్నోబిల్ ఎక్స్క్లూజన్ జోన్ ఒక భూతపట్నం. ఇది మనిషి చేసిన ఒక తప్పు ప్రపంచానికి ఎంత పెద్ద ప్రమాదమో గుర్తు చేసే ప్రత్యక్ష సాక్ష్యం. ఎక్స్క్లూజన్ జోన్ ఉన్న రియాక్టర్ 4 మీద ఇప్పుడు పెద్ద స్టీల్ షెల్టర్ కూర్చున్నాడు. దీనిని న్యూ సెల్ఫ్ కాన్ఫిన్మెంట్ అంటారు. దీన్ని నిర్మించడానికి 30 దేశాలు పైగా 4,000 కోట్ల పైగా ఖర్చు పెట్టాయి. ఎందుకంటే రియాక్టర్ లోపల ఇంకా 95 రేడియేషన్ యాక్టివ్ పదార్థం బంధించబడి ఉంది. అది బయటికి వస్తే మనం ఊపిరి లేని విపత్తు జరుగుతుంది. ఎవరైనా అక్కడికి వెళ్ళాలి అనుకుంటే కొన్ని ప్రాంతాలు తక్కువ రేడియేషన్ కారణంగా గైడ్లతో వెళ్ళడానికి అనుమతిస్తారు. కానీ అక్కడికి వెళ్లే ముందు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవి తప్పనిసరిగా పాటించాలి. చెర్నోబిల్ మనిషి నిర్లక్ష్యం ఎంతటి శత్రువో ప్రపంచానికి చూపించింది. అది రహస్య ప్రదేశం కాదు, ఇది మనిషి చేసిన తప్పు ఏ రూపంలో తిరిగి వస్తుందో చెప్పించే ఒక గొప్ప హెచ్చరిక. ఒక్కసారిగా మనకు తెలియజేసే నిజం ఏంటంటే, మన గ్రహం మీద ఉన్న శక్తులు మన వశంలో ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ ప్రకృతి ముందు మనం ఎంత చిన్నవాళ్ళమో చెర్నోబిల్ ఇంకా చెప్పించుకుంటోంది. మరిన్ని ఇలాంటి రహస్యమైన కథలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.